నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. క్లస్టర్ ఇన్ఛార్జ్ కడియాల సురేష్ పై టీడీపీ నాయకుడు మాలేపాటి సుధాకర్ నాయుడు వర్గీయుల మారణాయుధాలతో దాడి చేశారు. అర్ధరాత్రి సురేష్ ఇంట్లోకి ప్రవేశించి ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. అంతేకాకుండా సురేష్ ని మారణాయుధాలతో వెంబడించి చంపేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం సురేష్ కావలి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాత్రి 10 ఆ సమయంలో తినేసి ఇంటికి డోర్ లాక్ చేసుకుని ఇంట్లో బెడ్రూమ్లో పడుకో ఉన్నాను. ఇంకో బెడ్రూమ్లో మా అమ్మ మా నాన్న పడుకో ఉన్నారు. 10:30 ఆ సమయంలో రాడ్లు కత్తులు కర్రలతోటే ఇంటి అద్దాలు అన్నీ పగలు కొట్టుకుంటా, తలుపులన్నీ పగలు కొట్టుకుంటా వచ్చి మాలపాడు సుధాకర్ నాయుడు అనే అతను నా మీద కత్తితోటే తల మీద నరికాడు మొదటి దెబ్బ. ఇక నా కొడుకుకి ఇదే చివరి రోజు ఈయన చంపేయాలి, మనం ఈయన వదిలిపెడితే మనం కుదిరే సమస్య లేదు, ఈ నా కొడుకుని చంపేయాలని చెప్పి ఇల్లంతా ధ్వంసం చేసి ఫర్నిచర్ అంతా పగలు కొట్టి నన్ను నానా ఇబ్బందులు చేసి గందరగోళం కొట్టారు. కత్తులతో తల మీద నరకడం జరిగింది. స్టిచెస్ కూడా పడున్నాయి. చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాను. వీళ్ళ వల్ల నాకు ఏ రోజుకైనా ప్రాణహాని ఉంది, కానీ వీళ్ళు నన్ను ఇంట్లో నుంచి కూడా నేను అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి పారిపోవడానికి ప్రయత్నించినా కానీ తరుముకుంటా 200 మీటర్ల దూరం తరుముకుంటా నరికి రాడ్లతో కొట్టారు. మా ఇల్లంతా ధ్వంసం చేశారు. ఎందుకు జరిగింది కూడా మీకు? ఎందుకంటే అతను నేను టీడీపీ కార్యకర్తకు సపోర్ట్ చేస్తున్నానని అతను కడుపుమంట. పెత్తనం నాది, నువ్వేంది ఇక్కడ చేసేది, నీ పెత్తనం ఏంది ఇక్కడ, టీడీపీ కార్యకర్తకి నువ్వేంది, నేను నాయకుడిని అయితే నువ్వేంది వాడి పక్కన మాట్లాడేది, నా మాట చెల్లాలి, నువ్వెవడా అసలు అని చెప్పి ఉద్దేశంతో నా మీద చేయడం జరిగింది. నేను సాయంత్రం రాత్రి 10 ఆ సమయంలో తినేసి ఇంటికి డోర్ లాక్ చేసుకుని ఇంట్లో బెడ్రూమ్లో పడుకో ఉన్నాను. ఇంకో బెడ్రూమ్ మా అమ్మ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. రైట్, మొత్తానికి కావలి నియోజకవర్గం దగదర్తి మండలంలో టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవాలా. ఇటీవల కాలంలో దగదర్తి మండలానికి సంబంధించినటువంటి మాలేపాటి కుటుంబంలో మాలేపాటి సుబ్బానాయుడు మృత్యువాత అయిన తర్వాత పదే కూడా ఆ దగదర్తి మండలంలో టీడీపీలో ఉన్నటువంటి 2 వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ 2 వర్గాలు పదే కూడా కొట్లాట కొట్టుకోవడం, ఏదైతే ఒకరిపై ఒకరు సుఫారీ హత్యల వరకు భాగ్యనగరానికి కూడా చేరిందని చెప్పుకోవాలా. ఇటీవల కాలంలో హైదరాబాద్ లో ఇటు దగదత్తికి సంబంధించిన వ్యక్తి హత్యాయత్న కేసు కూడా కొనసాగుతా ఉంది. అయితే అది మరొక ముందు మరోసారి కూడా క్లస్టర్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కడియాల సురేష్ పై మాలేపాటికి సంబంధించినటువంటి సుధాకర్ నాయుడు అనే వ్యక్తితో పాటు మరో 15 మంది వరకు కూడా ఆయన ఇంటిపై రాత్రి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులను, అదేవిధంగా కడియాల సురేష్ క్లస్టర్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఉన్నారో అతనిపై మరో వర్గం అయినటువంటి మాలేపాటి సుధాకర్ నాయుడుకి సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా ఒక్కసారి కూడా దాడి చేశారు. మారణాయుధాలతో ఇంటికి వచ్చారని చెప్పి సురేష్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆయన నెల్లూరు కావలికి సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నారు, చికిత్స పొందుతున్నారు. ఆయన మీడియాతో కూడా మాట్లాడేటప్పుడు మాలేపాటికి సంబంధించినటువంటి సుధాకర్ నాయుడు వర్గీయులందరూ కూడా రాత్రి 10:30 సమయంలో ఇంటికి వచ్చారు, తలుపులు పగలగొట్టారు, ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి నాపై దాడి చేయడమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మపై మా నాన్నపై కూడా దాడి చేయడం జరిగిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఏదేమైనా కూడా ఈ రోజు జిల్లాలో టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుతున్నప్పటికి కూడా మరి అధిష్టానం ఎందుకో సీరియస్ గా తీసుకోవట్లేదని చెప్పి ఒకవైపు కావలి నియోజకవర్గం సంబంధించినటువంటి టీడీపీ నేతలు భంగపాటు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మరోవైపు మాలేపాటికి సంబంధించినటువంటి సుధాకర్ నాయుడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వర్గీయులు దాడికి చేరారో వాళ్ళందరూ కూడా పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి నాకు న్యాయం చేయాలంటూ కూడా ఒకవైపు సురేష్ చెప్పడం జరుగుతా ఉంది. ఇటీవల కాలంలో మాలేపాటి కుటుంబంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తినప్పటికీ కూడా పదే కూడా మరో వర్గం అయినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సపోర్ట్ గా ఉన్నటువంటి కొంతమందిపై దాడికి ప్రయత్నిస్తా ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో కూడా అధిష్టానం వెంటనే కూడా ఫుల్ స్టాప్ పెట్టకపోతే కావలి నియోజకవర్గంలో టీడీపీలో ఒక వర్గాలు సంబంధించినటువంటి హత్యాయత్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే కార్యకర్తలంతా కూడా భంగపడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది.